చపాతీ పిండి కలిపేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా కలిపేస్తారు కదా. కొంతమంది గోరువెచ్చని పాలు పోస్తారు, కొంతమంది బనానా వేస్తారు, కొంతమంది నార్మల్ వాటర్తో కలిపేస్తారు. నేనైతే హాట్ వాటర్తో కలిపేస్తాను. మిగతావన్నీ నేను ట్రై చేయలేదు, కానీ హాట్ వాటర్ వేసి కలిపితే మాత్రం చపాతీ ఎప్పుడు తిన్నా కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఏదైనా సరే మనం పిండిని కలిపేదాన్ని బట్టే ఉంటుంది కదా. హాట్ వాటర్ వేస్తే మాత్రం వెంటనే చేతులు పెట్టేసేయకండి. కొంచెం ఆరిన తర్వాత పిండి అనేది నీట్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, చపాతీ తింటే బాడీ హీట్ చేస్తుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. నేను ఒక వీడియోలో చూశాను, చపాతీ పిండి కలిపేటప్పుడు మజ్జిగతో కలిపితేనట బాడీ అనేది హీట్ చేయదంట. అది నిజమో కాదో నేను నెక్స్ట్ టైం ట్రై చేసి చెప్తాను. మా పిల్లలైతే చపాతీ రోల్ అడిగారు. వెజిటబుల్సే కదా అని చపాతీ రోల్ చేశాను, నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వేసేసి. అందులోకి నేను టమాటా సాస్ ఇంకా మైని వేసుకున్నాను. నేనైతే చపాతీలోకి గ్రేవీ కర్రీ ఏదైనా పర్వాలేదు తినేస్తాను. లైక్ దొండకాయ కర్రీ, క్యాబేజీ పెసరపప్పు కర్రీ. క్యాబేజీ పెసరపప్పు కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి.